రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ రీసెంట్గా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసింది, లీక్ అయ్యాయి అవి. సో అందులో రామ్ చరణ్ గారు ఫార్మల్గా ఉండడం విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కూడా లీక్ అయింది అంటున్నారు. అసలు ఏంటి ఆ స్టోరీ, ఎవరు లీక్ చేశారు, మరి ఏ విధంగా ఉండబోతుంది మూవీ? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ, సో ఈ మూవీ పైన అప్డేట్లు అయితే ఏమీ రాకపోవడం చూస్తున్నాం. ఫ్యాన్స్ ఎంతో నిరాశ అయ్యారు. అయితే రీసెంట్గా కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి, చాలా ఫార్మల్గా ఉంటారు రామ్ చరణ్ గారు. అయితే ఇప్పుడు స్టోరీ కూడా లీక్ అయిపోయింది అంటున్నారు. ఇదే స్టోరీ అని చెప్పేసి పోస్టులు పెట్టడం చూస్తున్నారు. మరి ఎవరు లీక్ చేస్తారు, అసలు స్టోరీ ఏంటి సార్ ఈ సినిమాకి సంబంధించి? అదే న్యూస్లో చూశాను, అమెజాన్ వాళ్ళు ఏదో తీసుకున్నారు రైట్స్, వాళ్ళు లీక్ చేశారని. అప్పుడు మూవీ అమెజాన్ వాళ్ళు ముందుగా ఆయన ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఇమేజ్ని బట్టి తీసుకున్నారు. పైగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న డైరెక్టర్. అది కాకుండా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత జాగ్రత్త ఉంటారు, ఆయన సినిమా పరంగా ఎంత ప్రొఫెషనల్గా ఉంటాడు ఆయన. అట్లా ఎలా లీక్ చేస్తారు? చేయరు. జస్ట్ ఆ నోట ఈ నోట అనుకున్న స్టోరీ లైన్ని అమెజాన్ పేరు మీద పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పెట్టుండొచ్చు నేను అనుకుంటున్నాను తప్ప, అమెజాన్ ఆ బిజినెస్ పరంగా ఎప్పుడు మిస్టేక్ చేయరు. బిజినెస్సే. ఇప్పుడు ఒక రికార్డింగ్ థియేటర్లో దాని బ్యాక్గ్రౌండ్ స్కోరు రీ రికార్డింగ్ అవుతుంది, లేదంటే దాన్ని ఏమంటారు డిజిటల్ డిఐ అవుతుంది, డిజిటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నారు. దానికి ఒక 4 ట్రాక్ 6 ట్రాక్ టైప్స్ 8 ట్రాక్ ఇప్పుడు అన్నీ వచ్చాయి, 8Dలు అని వచ్చాయి కదా, అట్లా ఎడిట్ చేస్తున్నారు. చేసినప్పుడు ఎవడైతే ఎడిట్ చేసి ఆడు లీక్ చేసి రేపు పొద్దున ఆడి దగ్గరికి ఎవడైనా వస్తాడా? ఆడు కడుపు కొట్టినట్టేగా. అట్లా బిజినెస్ పరంగా ఎవ్వరు అట్లా చేయరు, మిస్టేక్ చేయరు. ఈవెన్ అతడులో డైలాగ్ ఉంటుంది, నువ్వు డబ్బులు తీసుకుని పారిపోతే అంటే నాకు మోసం చేయడం రాదు, మర్డర్ చేయడం వచ్చి కానీ మోసం చేయడం రాదు అంటే అది కూడా ఒక పక్క డీలు. సుపారీ తీర్చుకుని మర్డర్ చేసే వాళ్ళు కూడా పక్కగా ఆ విషయంలో జెన్యున్గా ఉంటారంట. అలాగా బిజినెస్ పరంగా కూడా ఎప్పుడు డీల్స్ ఎప్పుడు ఓకే ఉంటాయి. బట్ వీళ్ళు ఎవరో ఏంటి స్టోరీ లేనంటే ఎవరో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరో లేదా సెట్ బాయ్లో చేసిన ఎవరో లీక్ చేసిన మ్యాటర్ని ఇలా తీసుకొచ్చుంటారు బహుశా. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే గేమ్ చేంజర్ షూట్ అవుతున్నప్పుడే రామ్ చరణ్ కన్నా డైరెక్టర్ శంకర్ గారు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం, ఆ తర్వాత భారతీయుడు 2కి ఆయన షిఫ్ట్ అవ్వడం, అక్కడ మళ్ళీ కమల్ హాసన్ గారు నెక్స్ట్ రాబోయే ఎన్నికలు బిజీగా ఉంటారు కాబట్టి ఆయన డేట్స్ ఖాళీగా ఉన్నప్పుడే అది షూట్ చేసుకోవాలని శంకర్ గారు ఇక్కడ చరణ్కి ఒప్పించేయడం. లక్కీగా చరణ్ కూడా వాళ్ళ మిస్సెస్ క్యారింగ్ ఉన్నప్పుడు, పాప పుట్టినప్పుడు, ఒక పాపకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఈయన కూడా 1 మంత్ ఎంతో గ్యాప్ తీసుకోవడం, లైక్ పెటర్నిటీ లీవ్ అంటారు చూసారా, మీ లేడీస్ అయితే మెటర్నిటీ, వీళ్ళు పెటర్నిటీ లీవ్ లాగా ఈయన గ్యాప్ తీసుకోవడం, ఇట్లా గ్యాప్ వచ్చేసింది. బట్ అక్కడక్కడ మీరు అన్నట్టు సూట్ వేసుకున్న ఒక బిజినెస్ మ్యాన్ లాంటి కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఆమె ఎవరు, భరత్ అనే నేనులో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇంతకుముందు చరణ్తో కూడా చేశారు. కైరా అడ్వాణి మన బోయపాటి గారు కాంబినేషన్లో చరణ్ ఈవిడ చేశారు. ఆవిడే మళ్ళీ హీరోయిన్గా ఉండడం. మన శ్రీనివాస్ రెడ్డి గారు ఒక కీ రోల్ పోయి, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అఫ్కోర్స్ కమెడియన్ అనకూడదేమో ఆయన, హీరో అని కూడా అనాలి, హీరో కూడా చేశారు. అట్లా కొన్ని హీరోలతో ఉన్న ఫొటోస్, బ్రీఫ్ కేసులు పట్టుకొని బ్లేజర్లు వేసుకున్న ఫోటోలు కొన్ని చేయడం, అట్లా ఉండడం కొంత గ్యాప్ వచ్చేసింది. తర్వాత వీళ్ళు ఆస్కార్కి సంబంధించి విదేశాలకు వెళ్ళి రావడం, ఫ్యామిలీస్తో ట్రిప్ వేసి రావడం, చాలా తర్వాత జపాన్ కూడా వెళ్ళారు రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు, అక్కడ కూడా RRR రిలీజ్కి సంబంధించి. ఇట్లా గ్యాప్, ఆ గ్యాప్ ఈ గ్యాప్ శంకర్ గారు కూడా డైవర్ట్ అవ్వడంతో అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. వేరే రీజన్ లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు ఆ సినిమా అయిన వెంటనే బుచ్చిబాబు సానాతో రెడీగా ఉన్నారంట. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ విత్ గేమ్, ఒక విలేజ్ గేమ్ పెట్టి ఏదో చేయడానికి ఆయన 3 ఏళ్ళు ఉప్పెన హిట్ తర్వాత కూడా ఆయన గ్యాప్లో కూర్చున్నాడు. ఆయన రామ్ చరణ్తోనే సినిమా చేస్తాను, ఆయన మైండ్లో పెట్టుకునే ఈ స్టోరీలను రాసుకున్నాను అన్నట్టుగా బుచ్చిబాబు సానా రెడీగా ఉన్నాడు ఆయన. ఇది కంప్లీట్ అయిన మరుక్షణం ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ అయిపోయి వచ్చిందని వింటున్నాను నేను కూడా. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏవో ఉన్నాయి, డబ్బింగ్ అలాంటి ఫినిషింగ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి. లాస్ట్ మంత్ వరకు కూడా ఒక సాంగ్ ఏదో పెండింగ్ ఉందన్నారు, మేబీ అది కూడా అయిపోయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్సే ఉన్నాయన్నారు. ఇంకా రీరికార్డింగు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, డిజిటల్ ఇంటిగ్రేషను, ఎట్లాగా దాన్ని ఏ టైం రిలీజ్, ఇంకా అవి ఫర్దర్ ఎలాగో ఉంటాయి. అన్నీ అనుకున్న జరిగితే రేపు సమ్మర్లో రిలీజ్ చెయ్యాలి. బట్ ఎన్నికలు వాడి, సమ్మర్ అంటేనే వేడి, దానికి తోడు ఎన్నికలు వేడి ఒకటి. సో ఎంతవరకు స్పెండ్, బట్ అందరికీ హాలిడేస్ కాబట్టి ఎక్కువ చూడడానికి ఇంపార్టెన్స్ ఇస్తారని సమ్మర్లో రిలీజ్ పెట్టుకుంటారు.
బట్ ఇంతవరకు ఏం అవ్వలేదు కాబట్టి నింపాదిగా కూల్గా శంకర్ గారు ప్రతిదీ కూడా మన జక్కన టైప్లో అన్నీ కీన్ అబ్జర్వ్ చెప్తుంటారు కాబట్టి అందుకు లేట్ అయ్యింది వచ్చింది నా అభిప్రాయం. అంతేగాని స్టోరీ లైను ఏదో నిజాయితీపరుడు ఐఏఎస్ ఆఫీసర్ అని వింటున్నాను, అది చెప్పలేం. అలా అనుకుంటే చాలా వచ్చే శంకర్ గారివి. ఇప్పుడు అపరిచితుడు కూడా లంచం తీసుకునే దాని మీద, భారతీయుడు కూడా లంచం తీసుకునే కాన్సెప్ట్ మీదే, జెంటిల్మెన్ కూడా లంచం తీసుకునే కాన్సెప్టే. అంటే మూలం ప్రతి స్టోరీలకి కూడా మూలం అదే ఉంటుంది. జెంటిల్మెన్లో కూడా అంతే కదా, లంచాలకి కక్కుర్తిపడే మెడికల్ సీట్ దొరక్క ఫ్రెండ్ చనిపోయాడని ఈయన జెంటిల్మెన్గా అవతారం ఎత్తాడు. భారతీయుడు అంతే, కూతురు ట్రీట్మెంట్ కోసం లంచం అడిగారని చెప్పి భారతీయుడు లంచం అడిగా ఉన్నందుని చంపుకుంటూ వెళ్తుంటాడు. అపరిచితుడు అంతే, లంచాలకు ఆశపడి సరిగ్గా ప్రభుత్వ విధులు నిర్వర్తించకపోవడం వల్ల కొంతమంది అట్లా జరిగారని, అంటే చిన్న స్టోరీ లైన్నే దాన్ని డిఫరెంట్ స్టైల్గా ఎలివేట్ చేసి తీస్తుంటారు శంకర్ గారు. సో ఇప్పుడు కూడా ఒక నిజాయితీపర ఆఫీసుడు అయ్యుండొచ్చు మేబీ, దానికి లంచం అనే చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు ఒకే ఒక్కరిలో కూడా లంచం కాన్సెప్టే. మీరు శంకర్ గారు మూవీ చూస్తే అది కూడా ఎట్లాగో ఆయన ముఖ్యమంత్రి లంచాలు తీసుకొని తన తోటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేశాడు కదా, తన మంత్రివర్గంలో ఉండే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేశాడు కాబట్టే ఆ ముఖ్యమంత్రికి ఇంటర్వ్యూ చేయడం, అక్కడ నుంచి ఆ స్టోరీ లైన్ లాగడం అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇందులో కూడా ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్గా చూపించబోతున్నాడంటే అది ఎప్పుడు ఆయన ప్రతి సినిమాలుగా చిన్న స్టోరీ లైన్ ఉంటుంది. హీరో ఏ సినిమాలోనే హీరో అనేవాడు నిజాయితీపరుడు, జెన్యును, ఆవేశపరుడు. దానికి మనం థియేటర్లో చూస్తే చెప్పకూడదు, రియల్ లైఫ్లో నిజాయితీగా ఉన్నా లేదంటే జెన్యున్గా ఉన్నా, అరే బండి అలా ఎందుకు పెట్టవుతీ, లేదంటే క్యూ లైన్లో వెళ్ళకుండా సైడ్ నుంచి వెళ్తున్నాడు క్యూ లైన్లో ఎవడని చెప్పినా ముందు మన ఇంట్లో వాళ్ళే మనకు తిడతారు. బట్ సినిమాలో హీరోకి మాత్రం చెప్పకూడదు, సూపర్ రాడు, మంచి క్యారెక్టర్ రాడు. సో అటువంటి క్యారెక్టర్లే చూపిస్తారు ఏ డైరెక్టర్ అయినా. అందుకు శంకర్ గారు కూడా అలాగే చూపిస్తారు, మంచి నిజాయితీపరుడు, మంచివాడు, అమాయకుడు లేదా జెన్యున్గా ఉండే పర్సన్ అన్నట్టుగా చూపిస్తారు. మేబీ ఆ స్టోరీ లేని అనుకుని అంత స్టోరీ లేని పెద్దగా ఏముంది చెప్పడానికి, అది తీసే విధానం బట్టి కదా. టేకింగ్ ఎన్ని తీసినా కూడా ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, తీసే విధానం బట్టి కూడా జనాలకి అక్కడ స్థానికంగా ఉండే జనాల పల్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు భారతీయుడి సినిమా తమిళనాడులో హిట్ అవ్వలేదు, మీకు తెలుసా? ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించింది. మనకి తెలుగు వారికి బ్లాక్ బాస్టర్ అది భారతీయుడి సినిమా. అక్కడ రమణ అనే సినిమా వచ్చింది, విజయకాంత్ గారు పాపం రీసెంట్గా చనిపోయారు. అది అక్కడ సూపర్ హిట్, అది కూడా కరప్షన్ మీద తీసిందే. అదే సినిమా ఇక్కడ రీమేక్ చేస్తే ఠాగూరు మళ్ళీ సూపర్ హిట్. భారతీయుడు యాజ్ టీజీకి తెస్తే అక్కడ యావరేజ్, ఇక్కడ హిట్. అక్కడ రమణ సూపర్ హిట్, ఇక్కడ ఠాగూరు కూడా సూపర్ హిట్. చెప్పలేం, అది టేకింగ్ బట్టి ఉంటుంది, తీసే విధానం బట్టి కూడా ఉంటుంది. ఆయన ఇప్పుడు బాయ్స్ కూడా తమిళనాడులో అటర్ ఫ్లాప్ సినిమా, మనకి అబోవ్ యావరేజ్ మూవీ. అంటే శంకర్ గారికి అంత ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు బేస్లో, ఆయన ఎలా తీసినా యాక్సెప్ట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. దట్టు రామ్ చరణ్ ఇమేజ్ ఇప్పుడు 1కి 10 అయింది కాబట్టి ఆయన యాక్టింగ్ కూడా సూపర్ ఉందరా అని మరొకసారి రంగస్థలం తర్వాత నిన్న అది బ్రిటిష్ ఆఫీసర్గా చేసిన దాన్ని కూడా రామ్ క్యారెక్టర్ కూడా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కూడా మెప్పించారు కాబట్టి ఇంకాస్త అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఒకవేళ సినిమా బాగోలేకపోయినా, డైరెక్టర్ సరిగ్గా చూపించకపోయినా, ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ డైరెక్టర్ సరిగ్గా చూపించలే, సరైన సీన్స్ పడలేదురా, వీడు మాత్రం యాక్షన్ బాగా చేశాడురా అని అంటారు. ఆ ఇమేజ్ని కాపాడుకోవాలి హీరో అనేవాడు. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీ హీరో బేస్ మీద నడుస్తుంది కాబట్టి అట్లా ఓకే అనిపించుకుంటే ఇంకా అది డైరెక్టర్ ఏమాత్రం టేకింగ్ ఎలివేషన్ చూపిస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్నేహితులు ఉంది, మన విజయకాంత్ వాటితో తీశారు స్నేహితులు, అది శంకర్ గారు రీమేక్ చేస్తారని ఎవరైనా అనుకున్నారా? బట్ అది మనకి స్నేహితులు తెలుగులో మోస్తరుగా ఆడింది, తమిళ్లో ఏం ఆడలే, అదే 3 Idiotsది. సో అట్లా టేకింగ్ బట్టి ఉంటుంది, అక్కడ ఉండే స్థానికంగా ఉండే ప్రజల పల్స్ బట్టి కూడా ఉంటుంది. కాబట్టి చూద్దాం ఎట్లా ఉంటుంది అని. అది రామ్ చరణ్ టాలెంటా, శంకర్ గారి టాలెంటా, రెండు మిక్స్ అయితే బ్లాక్ బాస్టర్.